ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అనేదే ముఖ్యమైన ఆస్తి. ప్రతి మనిషి సంపాదించుకోవాల్సిన ఆస్తి అంటేనే ఆరోగ్యం అని నమ్మేవాళ్ళు చూడండి. చూసి వదిలేయకుండా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంటే లైక్ ఇవ్వండి. ఇంకా బాగుంటే కాస్త ఎవరో ఒకరికి షేర్ చేయండి. ఇన్సూరెన్స్ అండి. ఈ మధ్య మనం ఇన్సూరెన్స్ గురించి చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. కొన్ని వేల మంది చూస్తున్నారు. లక్షల్లోనే చూస్తున్నారు. సారీ, మరి రెస్పాండ్ అవుతున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలియాల్సినవి. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చేస్తున్న పొరపాట్లు, ముఖ్యంగా ఏజెంట్లు చెప్పని విషయాలండి. అంటే ఏజెంట్లు అందరినీ నేను తప్పు పట్టట్లేదు, కానీ ఆ టైంకి హడావిడిగా అమ్మేసుకొని ఆ పర్సంటేజ్ ఏదో లాగేసుకోవాలనే ఆరాటంలో వాళ్ళు ఉంటారు. కంపెనీలు కూడా అలాగే ఉంటాయి. ఏదో డిస్క్లైమర్ ఉంటుందండి, ఎక్కడో చిన్న అక్షరాలతో ఉంటుంది, సిగరెట్ పెట్టి మీద మందు పెట్టి మీద రాసినట్టుగా ఆ చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. తీరా తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి పోతే, అబ్బా అంత డబ్బు కట్టాం కానీ ఎదవేంటి ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఏదీ లేదంటున్నాడు, అంబులెన్స్ ఛార్జ్ ఇవ్వట్లేదు, రూమ్ ఛార్జ్ ఇవ్వట్లేదు, ఏ డిసీజ్ చేస్తే ఆ డిసీజ్కి లేదంటున్నాడు, మళ్ళీ అడిషనల్గా మనం కొంత వేసుకోవాలనుకుంటున్నాడు. ఏంటి ఇదంతా అని మీకు బాధ వచ్చేస్తుంది కదా. ఆ విషయాలన్నీ ముందే తెలిస్తే పాలసీ తీసుకునేటప్పుడు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తీసేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. వీటన్నిటిని తప్పించుకోవడానికి అడిషనల్ రైడర్స్ అడగొచ్చు, లేకపోతే పాలసీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే మరీ వరస్ట్ కండిషన్స్లో క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పాలసీదారులకి తెలియని విషయాలు అంటే, నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కాదు, కానీ రీసెంట్గా చాలా ఇష్యూస్, కంప్లైంట్స్ నా దృష్టికి వస్తున్నాయండి. చుట్టూ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ చాలా గ్యాప్ ఉంది అనిపించి సమాచారం ఇస్తున్నాను. దయచేసి పూర్తిగా చూడండి. ముందే గుర్తు చేస్తున్నాను. దయచేసి ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. కో పేమెంట్ అనేది ఒకటి ఉంటుందండి, గుర్తుంచుకోండి. అంటే చాలా రోగాలకి కో పేమెంట్ ఇస్తారు. అంటే కొన్ని వయసుల వాళ్ళకైతే ప్రత్యేకంగా కంపల్సరీ, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకైతే 10-20% మనం పెట్టుకోవాలి, మిగిలింది మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్న కంపెనీ పెట్టుకుంటాయని చెప్పేస్తారండి. ఇది వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా ఇది మొత్తం ఉంటుందండి. ఎక్కువగా ఇది పెద్దవాళ్ళకు ఉంటుంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అసలు నాకు కో పేమెంట్ వద్దు అనుకుంటే ముందే మాట్లాడేయండి. మీ ఏజెంట్లు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఆన్లైన్లో ఒకవేళ పాలసీ తీసుకుంటే మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. కంపెనీ మంచిదే ఉంటుంది, సెటిల్మెంట్ రేషియోస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ ఈ ఈ క్లాజెస్ తెలియకపోవచ్చు. ఇక నెంబర్ 2 వచ్చి రూమ్ రెంట్ క్యాపింగ్ అండి. జనరల్గా 1% ఇస్తారు రూమ్ రెంట్. చెక్ చేసుకోండి. 5 లక్షలు పెట్టి పాలసీ తీసుకుంటే 5,000 పర్ డే రూమ్ రెంట్ మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఇవ్వరు. ఒకవేళ అంతకు మించి కావాలి, నేను పెట్టేసుకుంటాను అంటే, నాకు ఈ రూమ్ నచ్చలేదు, ఆ రూమే నచ్చింది, అక్కడే ఉంటానంటే ఓకే ఉండండి. కానీ గుర్తుంచుకోండి, ఆ రూమ్కి ఇది వెళ్ళటం వల్ల డాక్టర్లు వేరే నర్సులు కావచ్చు, అంటే వేరే రకమైన కాస్ట్లీ రూమ్కి వెళ్ళే కొద్దీ కాస్ట్లీ ట్రీట్మెంట్ వస్తుంది కదండి. వాళ్ళు వచ్చి కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇస్తే అది కూడా పెంచేస్తారు. చూసుకోండి. అంటే అది కూడా మనమే కట్టుకోవాలి, మీరే కట్టుకోండి నాయన అని చెప్పేస్తారు. కొంత భాగం డాక్టర్లు కానీ, నర్సింగ్ ఫీజులు కానీ ఇలాంటివి. మరి ఇది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. తర్వాత సబ్లిమిట్స్ ఉంటాయండి. సబ్లిమిట్స్ అంటే ఏం కాదు, కొన్ని జబ్బులకి కొంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ ఉంది అనుకుందాం, 40,000 మించి ఎవరు. అంటే నేను మంచి హాస్పిటల్లో చేయించుకుంటాను, ఆ డాక్టర్ చాలా మంచి ఆయన, హాస్పిటల్ కూడా చాలా మంచిది, నేను అక్కడే చేయించుకుంటాను అంటే దానికి ఒక లిమిట్ ఉంది, అంతే ఇస్తారు. దానికి ఫిక్స్ అయిపోవడమే, ఇది చేసేది ఏమీ లేదండి. అలాగే అంబులెన్స్ ఛార్జెస్ ఉంటాయి. అంబులెన్స్ ఛార్జీ జస్ట్ 2,000 ఇస్తారండి, అంతకు మించి ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు. సో ఇది కూడా గుర్తుంచుకోండి అంటున్నాను. అలాగే కవర్ కాని అంశాలు కొన్ని ఉంటాయండి. అంటే మనంతటా మనం వెళ్ళి అక్కడ దూకి ఇక్కడ పరిగెడితే, అంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి, ఇలాంటివి. కాస్మెటిక్స్ ఉంటాయండి, అంటే ముక్కు మూతి సరి చేయించుకోవడాలు ఈ మధ్య బాగా ఎక్కువైంది కదా, వాటికి కావాలనుకుంటే రాదు. అలాగే అప్పుడే శిశువు పుడితే ఆ శిశువుకి వెంటనే చికిత్సలు కావాలంటే రాదు, ఒక వారం దాకా కవర్ అవ్వదు. అలాగే చికిత్స చేసే టైంలో గ్లౌస్ దగ్గర నుంచి, మాస్కుల దగ్గర నుంచి, ఇలాంటివి కొన్ని ఉంటాయి, టూత్ బ్రష్, పౌడర్, ఇలాంటివి. అవన్నీ కూడా మనమే ఇవ్వాలంటే మేము ఇవ్వం అని హెల్త్ కంపెనీ, ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ ముందే చెప్పేస్తుంది. కాబట్టి ఇవి కూడా చెక్ చేసుకోండి. దయచేసి ఇవి కూడా చెక్ చేసుకోండి. మరి ఏం చేయాలి ఏంటి అంటే, నేను అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, నమ్మకమైన బీమా ఏజెంట్ ద్వారానే వెళ్ళండి. ఒకటి, ఎవరు నమ్మకం అండి అంటే, అందుకోసమే ఈ విషయాలన్నీ ఇస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అడగండి, అంతే మించి ఏమీ లేదు. సో మరి డాక్యుమెంట్ పూర్తిగా చదువుకోండి. అన్ని క్లాజులు, కండిషన్లు అన్నీ చదువుకోండి. కో పేమెంట్ సెక్షన్ చూసుకోండి. సో మరి ఇన్ని ఉన్నాయండి. అలాగే మరి
ఒకసారి బీమా తీసేసుకున్న తర్వాత వెంటనే రేపమ్మప్ప ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడానికి కుదరదు. చూసుకోండి, చాలా చోట్ల పీరియడ్ అంటారండి. ఇది ఏం లేదు, 1 నెలలో 2 నెలల్లో ఒక్కొక్కసారి కొన్ని రోగాలకైతే ఇంకా ఎక్కువ టైం కూడా ఉంటుందండి. దాని తర్వాతే దీనికి ట్రీట్మెంట్ ఉంటుందని ముందే చెప్పేస్తారు. అది కూడా చూసుకొని ఇష్టమైతేనే తీసుకోండి. లేదంటే ఇంకో ఛాన్స్ కూడా ఉంది. మనం వెనక్కి వచ్చేసే అవకాశం ఈ మధ్య ఐఆర్డీఏ కల్పించిందండి. 15 రోజులు ఆలోచించుకొని నాకు వద్దు, నేను క్యాన్సిల్ చేసేసుకుంటాను, ఈ కండిషన్స్ అయ్యి నాకు బాగాలేదు అనిపించినా కానీ వెనక్కి వచ్చేయచ్చు. సో మరి వెయిటింగ్ పీరియడ్ కానీ, ఈ కోపేమెంట్లు కానీ, ఈ రూమ్ రెంట్ క్యాపింగ్ కానీ, ఇవన్నీ కూడా ఏజెంట్లు చాలా చోట్ల చెప్పట్లేదు, గుర్తుంచుకోండి. మరి ఇవన్నీ మీకు చెప్తున్నారా లేదా? మీ ఒపీనియన్ కూడా ఉంటుంది మీకు, అంటే మీ అనుభవాలు ఉన్నాయి కదా, షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడతాయండి. అలాగే క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు, అది కూడా గుర్తుంచుకోండి. అది మన ప్రీ మెడికల్ హిస్టరీని చెప్పకపోతే, బీపీ షుగర్ల దగ్గర నుంచి, మందు తాగి సిగరెట్ తాగే అలవాట్ల దగ్గర నుంచి ఇవన్నీ చెప్పేయాలండి ముందే. చెప్పకపోతే వాళ్ళు రకరకాల టెస్టులు చేస్తారు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదా. ఆ టెస్టుల్లో దొరికామనుకోండి, ఇక అంతే సంగతి అన్నట్టు, క్లెయిమ్ రిజెక్ట్ చేసేస్తారండి. సో మరి ఇది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇన్ని ఉన్నాయండి, అంటే ఇంపార్టెంట్ పాయింట్సే కొన్ని నేను చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయంలో, ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది ఉందండి, ఇలా అలా ఇబ్బంది పెట్టేశానంటే గతంలో వీడియోలో చెప్పాను నేను, కాకపోతే షార్ట్ వీడియోస్ చెప్పాను. ఐఆర్డీఏ ఉంది, అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు, గట్టిగా పట్టుకుంటారు, వాళ్ళ పేక్ పట్టుకుంటారని చెప్పాను. మనం చేసిన వీడియోలకి, మీరు పెట్టిన కామెంట్లకి అక్కడికి వచ్చి, ఏది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీలు కూడా అక్కడికి వచ్చి, కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసుకోండి, వచ్చి వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతున్నారండి. మీరు కామెంట్ పెడితే మీకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు మీ సమస్య ఏంటి నాయన చెప్పండి అని పరిష్కరించేశారు. మన ఫాలోవర్స్ చెప్పారు. అదే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో మీ కామెంట్ ఏమి వృధా పోదు. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకుండా దయచేసి, మీకు జెన్యున్గా ఒక సమస్య ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, లేకపోతే ఇబ్బంది పెట్టాడు, మీకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తప్పేమీ లేదు, కామెంట్లో పెట్టవచ్చు. అంటే సోషల్ మీడియాని ఈ రకం కూడా ఉపయోగించుకోవచ్చండి. ఒక మంచి కాజ్ కోసం, సోషల్ గుడ్ కోసమే మనం ఈ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాం. సో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ చెప్పడమే కాదు, కాస్త బాగుంటే ఒక లైక్ ఇస్తే నాకు కూడా కాస్త బూస్టర్లా పనిచేస్తుంది, ఇంకా వీడియోలు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అది మీరు చెప్తున్న సమస్యలన్నిటికీ పరిష్కారాలతో సహా. ఎందుకంటే నేను ఆ స్థానంలో ఉన్నాను కాబట్టి, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి, సమస్యలు పరిష్కారం అట్లా చేద్దామండి.